డిఎస్సిపై విష ప్రచారాన్ని చేస్తున్న వైసీపీకి గట్టిగా డోస్ ఇచ్చినటువంటి యువత. వైసీపీ అంటారా, జగన్మోహన్ రెడ్డి అంటారా, ఎవరైనా కావచ్చు. ఇక విషయానికి వచ్చేసరికి మెగా డిఎస్సి కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రాగానే తొలి సంతకం దానిపైన చేయటం కావచ్చు, ఆ తర్వాత నోటిఫికేషన్ వేయటం, రిక్రూట్మెంట్ జరగటం, వాళ్ళు జాబుల్లో జాయిన్ అయిపోవటం, ఒక 1 year కూడా గడిచిపోయింది. ఇప్పుడు అందుకున్నారండి అది దగా డిఎస్సి. ఆ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, కావాలని ఎవరెవరినో చేసేసారు, అది చేశారు, ఇది చేసేసారు అని చెప్పేసి వీళ్ళు మరి స్లోగా ఏదైనా సరే ఆలోచించుకొని మనం ఎట్లా చేయాలి అట్లా చేయాలనుకుంటారేమో తెలియదు, ఆ రకం చేస్తారు. ఇదంతా ఎందుకు అంటే వాళ్ళు మెగా డిఎస్సి మీద హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేక కింద మీద పడి అనేక రకాలైన విమర్శలను ఎదుర్కొని చివరికి సతికిలబడి ఓడిపోయి ఇప్పుడు ఏం చేయాలో తెలియక అధికారంలో ఉన్న కూటమి ఆ యొక్క హామీలు నెరవేర్చే క్రమంలో వీళ్ళు దానిపైన ఏదో కోడిగుడ్డు మీద ఏకలు బిగే ప్రయత్నం. ఇది నేను చెబుతున్నది కాదండి. ఇక్కడ సాక్షాత్తు ఆ యువత, ఆ డిఎస్సికి సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ మాటలు ఏంటో విని ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. ఏ ఉద్యోగులైనా అక్రమంగా సంపాదించడానికి అవకాశం ఉంటుందేమో కానీ టీచర్ జాబ్ లో మాత్రం ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించడానికి అవకాశం లేదు. ఏమంటారు మిత్రులారా? అలాంటి టీచర్ అక్రమంగా నియమితులు అవుతాడా? అలాంటి ఉద్యోగం మనకు అవసరమా? చెప్పండి మిత్రులారా. ఈ ఉద్యోగంలో ఎటువంటి మనం సాధించిన ఉద్యోగంలో ఎటువంటి అవినీతి అక్రమం జరగలేదని మీరందరూ ముక్తకంఠంతో దాన్ని వచ్చిన వదంతులు అందరూ ఖండించాలి. చెప్పండి మిత్రులారా. క్లాస్. టీచర్ అనేవాడు నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటాడు. అలాంటి టీచర్ అవినీతి పాల్పడతాడా? అలాంటి టీచర్ ఉద్యోగులు అవినీతి జరుగుతుందా? అది ఎన్నటికీ జరగదు. గతంలో ఇక్కడ ఇంకోసారి ఈవిడ మాట్లాడుతుంది, తన రియాక్షన్ కూడా విందాం. 2024లో తెలుగుదేశం ఎప్పుడు వచ్చిందో అప్పుడే నాలో నమ్మకం వచ్చింది. డిఎస్సి వస్తుందని నాకు నమ్మకం వచ్చింది. బాబు వచ్చాడు, జాబ్ గ్యారెంటీగా వస్తుందని అనుకున్నాను. అతను ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెట్టగానే నేను అమలుగా తెలిపాను. పిల్లలు వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. ఆ రోజు జూలై 19 అనుకుంటాను ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేశారు. 18 బయట పడుకున్నాను. పిల్లలిద్దరు అటువైపు అవ్వదు, ఇటువైపు అవ్వదు. ఏడుపు. పిల్లల జాబా అన్నింటినీ ఫస్ట్ వచ్చాను, కానీ నిరుద్యోగంగా ఉన్నాను. ఏంటి నా పరిస్థితి? పిల్లలు చూసుకోవాలా, జాబ్ చూసుకోవాలా అనిపించింది. అయినా ఏం పర్వాలేదు, మా పిల్లల కోసమే నేను ఒక్క సంవత్సరాన్ని సాక్రిఫైస్ చేస్తే వాళ్ళకి జీవితాన్ని ఇవ్వచ్చు అని అనుకుని నేను అమలుగా గెలిపాను. బ్యాగ్ పట్టుకొని 2024 జూన్ 19 నుంచి 2025 జూలై 19 వరకు కూడా నాకు పెళ్లి రోజు లేదు, పుట్టినరోజు లేవు, పండుగలు లేవు, ఏమీ లేవు. అంత కష్టంగా అక్కడ నుండి చదివాను నేను. పేపర్ లీకేజ్ జరిగి ఉంటే నాలుగు వచ్చేది కాదు, ఎవరో చదువుకోలేని వాళ్ళకి వచ్చేది. నేను బాగా కష్టపడి చదివాను. పేపర్ లీకేజ్ అనేటటువంటి అవాస్తవమైనటువంటి విషయం. అది పేపర్లు ఏ విధమైన లీకేజీ కాలేదు. అది కాలేదన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 2018లో నాకు జస్ట్ మిస్ అయిన వ్యక్తిని. నేను జస్ట్ మిస్ అయిన వ్యక్తిని అంటే ఏదో మార్కులు పెద్ద తేడా ఏమీ లేదు. 0.1 మార్కులో మిస్ అయ్యాను నేను 2018లో. అప్పుడు మిస్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు జాబ్లు సంపాదించామంటే పేపర్ లీకేజ్ జరుగుంటే వాళ్ళంటే వాళ్ళకి వచ్చేవి కాదు, ఎవరికో వచ్చేవి. అటువంటిది ఏమీ జరగకుండా పేపర్ లీకేజ్ ఏం జరగలేదు, అంతా పారదర్శకంగానే జరిగింది. ఇంకోటి, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జాబ్లు వస్తే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రాలేదని అంటున్నారు. అలాగే ఎప్పుడు మనం ఆలోచించకూడదు. ఎందుకంటే రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చింది, దానికి మనం కట్టుబడి ఉండాలి. 2018లో నా 0.1 మార్క్తో మిస్ అయినప్పుడు నా ర్యాంక్ సెకండ్ ర్యాంక్. అప్పుడు నా జాబ్ రాలేదు. వ్యవస్థను నిర్మించడం కాదు, రాజ్యాంగం రిజర్వేషన్ సృష్టించినప్పుడు దాన్ని మనం పాటించాలి. ఇప్పుడున్న నాయకులు అదేంటి తెలుసుకోకుండా రిజర్వేషన్ మీద గౌరవం ఇవ్వకుండా వాళ్ళ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు 2018లో నాకు ఎందుకు రాలేదు జాబ్ అని నేను ఆలోచించలేదు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ప్రకారం రాలేదు. ఓకే, మళ్ళీ కష్టపడి చదివితే పారదర్శకంగా చదివితే నాకు వస్తుందని నమ్మకం ఉంది. అప్పటి నుంచి చదువుతూ 2018 నుంచి జస్ట్ 0.1 మిస్ అయినప్పటి నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే నెక్స్ట్ వస్తే నాకే వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ 5 సంవత్సరాలు కాలయాపన చేశారు, కానీ ఏ విధమైన నోటిఫికేషన్ అవ్వలేదు. నాలాంటి మెరిటోరియస్
స్టూడెంట్స్ 5 years చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ 5 years అట్లీస్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చినా సరే జాబ్ వచ్చేది. ఎటువంటి నోటిఫికేషన్ కూడా కాలయాపన చేసి ఇప్పుడు జరిగినటువంటి డిఎస్సిని అవాస్తవ ప్రచారం చేస్తూ ఏదో కాకమ్మ కబుర్లు చెప్తూ మనల్ని తప్పుదా పట్టిస్తున్నారు. మనల్ని కాదు, మన నుంచి తర్వాత రాబోయే నిరుద్యోగ యువతను తప్పుదా పట్టించడానికి ట్రై చేస్తున్నారు. నిరుద్యోగులు ఎవరు వీటికి మోసపోవద్దు, ఎందుకంటే అంతా పారదర్శకంగా జరుగుతుంది. పారదర్శకంగా జరగకపోతే నాలాంటి వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదే కాదు. అప్పుడు విన్నారు కదండి. ఇప్పుడు ఇతను చెప్పిన దాంట్లో కానీ, ఇంతకుముందు ఒక మహిళ చెప్పింది కానీ, దానికి ముందు ఇంకొక కుర్రోడు చెప్పింది కానీ విన్నారు కదా. డిఎస్సిలో అవకతవకలు జరుగుతాయా? చదువుకున్న ఏ ఒక్కరైనా, అవగాహన ఏ ఒక్కరైనా సరే ఈ మాటలు మాట్లాడరు. ఎందుకంటే నాకు తెలుసు ఆ డిపార్ట్మెంట్ గురించి. నేను ఒకప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వాడినే ఆ టీచర్స్కి. సో అది ఎంత పారదర్శకంగా జరుగుతుంది అనే సంగతి తెలుసు. సో అటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు సంపాదించిన దానికి అవకతవకలు జరిగినాయి, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఒక ఆధారం ఉందా అవకతవకలు జరిగినాయి అనడానికి? ఇప్పుడు ఇతను అన్నాడు 0.1 తగ్గి నేరోలో అతను కోల్పోయాడు ఉద్యోగాన్ని 2018లో. అండర్లైన్ దిస్, 2018 డిఎస్సిలో. అప్పుడు 7,500 పోస్టులు అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ కరెక్షన్ ప్రభుత్వం విడుదల చేసింది. దానికే 23,000 పోస్టులు ఉంటే 7,500 పోస్టులు మాత్రమే విడుదల చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో నానా యాగి చేశాడు. అఫ్కోర్స్ నిరుద్యోగ యువత కూడా మాకు ఇది ఏంటి 7,500 పోస్టులేనా అని చెప్పేసి వాళ్ళు నిరసన తెలియజేశారు, తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి నిలదీశాడు, తప్పు లేదు. వచ్చాక మెగా డిఎస్సీ వేస్తాడు, వేసాడా? 2018 తర్వాత మరలా డిఎస్సీ ఎప్పుడు పడింది? కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఆయన ఏమంటున్నాడు, ఈ కుర్రాడు చెప్తున్నది అర్థం చేసుకుంటే చాలు, విజ్ఞత కోల్పోకూడదు. ఎందుకంటే ఇతను ఏమంటున్నాడు, నాకు 0.01%తో డిఫరెన్స్తో పోయింది, అంత మాత్రాన వేరే వాళ్ళకు వచ్చింది నేను ఎవరు నిందించలేను. రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేనేమి ఎవరిని బ్లేమ్ చేసుకోలేదు, తను నిందించుకోలేదు. సో ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ డిఎస్సి ఎప్పుడు పడిద్దా అని నేను 5 ఏళ్ళు వెయిట్ చేశాను అన్నాడు. చూసారా, ఇది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఇతనికి ఏజ్ ఉంది కాబట్టి 5 ఏళ్ళు వెయిట్ చేశాడు. అఫ్కోర్స్ ఈజ్ ఎ మెరిట్. ఒకవేళ అతను ఏజ్ ఎండింగ్ వచ్చిందనుకోండి, ఆ లాస్ట్ టైం 0.01 మిస్ అయినప్పుడు 2018లో, అంటే బార్డర్లో ఉన్నాడు, ఇక 1 or 2 ఇయర్సే ఉందనుకోండి జాబ్కి ట్రై చేసుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారంగా అతను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ వేస్తానన్నాడు కదా. సో దానికోసం అందరూ గంప గుర్తుగా వెళ్ళి ఓట్లు వేశారు, బాగుంది, తప్పలేదు, ఓకే, నమ్మారు. మరి 2019లో వేయాలి, అట్లీస్ట్ 2020లో వేయాలిగా. అదే 2020 అంటే మళ్ళీ కోవిడ్ అంటారు, 2021 అంటే మళ్ళీ కోవిడ్ అంటారు. 2022లో వేసారా? వేయలే. మరి ఆ నష్టం ఎవరికి? ఇందులో ఇప్పుడు వీళ్ళు ఎస్యూ చేసుకోగలిగారు కాబట్టి ఓకే. ఎస్యూ సాధించలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏజ్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దాన్ని ఎలా భర్తీ చేస్తారు? మరి అప్పుడు ప్రభుత్వం చేసిన దానికి ఏం సమాధానం చెప్తారు? మరలా నేను అధికారంలోకి వస్తా, రండి, ప్రజల ఆమోగ్యం పలికితే లేదా ఆహ్వానం పలికితే, మీకు మద్దతు తెలిపితే ఖచ్చితంగా మీరు అధికారంలో రావచ్చు. కానీ వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు మొన్న వాళ్ళకి క్షమాపణ చెప్తారా? నేను అప్పుడు డిఎస్సీ వేస్తానన్నాను, వేయలేకపోయాను, దానివల్ల ఎంతోమంది నిరుద్యోగ యువతగా మిగిలిపోయారు, ఇంకొంతమందికి ఏజ్ బార్ అయిపోయి ఆగిపోయారు అని చెప్పేసి దాని గురించి ఏమైనా మాట్లాడతారా? అది మాట్లాడరు. ఇంకో మహిళ మాట్లాడింది కదా, ఇక్కడ ఉంది తనేం చెబుతుంది, బిడ్డలా, ఉద్యోగమా, కోచింగ్కి వెళ్ళాలా, పిల్లల్ని చూసుకోవాలా అని చెప్పేసి మదనపడి అలా కొన్ని లక్షల మంది నేను కళ్ళారా చూసా. మీరు వెళ్ళండి, కావాలంటే కృష్ణా జిల్లా అవినిగడ్డలో అక్కడ డిఎస్సి కోచింగ్ సెంటర్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అక్కడ వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి. తిండి తినక, కంటికి సరిగ్గా నిద్ర లేక, ఓ ప్రక్కన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారు, రూపాయి ఆదాయం అంటే చేసే ప్రైవేట్ ఉద్యోగం ఆపేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకుంటా, ఇంట్లో వాళ్ళ డబ్బులు అడగలేక, అక్కడ ఫీజు కట్టలేక, ఇక్కడ తిండి తినలేక, అద్దెలు కట్టలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవన్నీ అవసరంలే మాకు. నేను చేసేసా బ్రహ్మాండం, అసలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఏంటిది 99% నేను హామీలు నెరవేర్చేసేసా. ఏదా 99%? ఇంకా ఈ కల్లిబుల్లి మాటలు చెప్పి, లేదా అక్కడ హామీ నెరవేర్చుకున్న వాళ్ళని చూసేనేమో దానిపైన అది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి అన్నారంటే ఇక దీనికంటే పరాకాష్ట ఏదైనా ఉంటుందా? ఏమనుకుంటున్నారు? ఇక్కడ యువత చెప్పిన దానిపైన, వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.